హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసుని. మీరు చూస్తున్నారు వాసు టెక్నికల్ సౌండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ యాంప్ని మనం క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ యాంప్ అనే కాదు, ఇంకా ఏ యాంప్ అయినా సరే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అది ఎలా స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యేట్టు చెప్తాను ఎలా క్లీన్ చేయాలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళి ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వీటికి స్కూల్ ఉంటే మొత్తం ఓడ తీసేసేయండి. సైడ్ ఉంటాయి, పైన లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఓకే ఫ్రెండ్స్, అలానే మధ్యలో పెద్ద బోల్ట్ ఒకటి ఉండిద్ది, నట్టు పెద్ద బోల్ట్ ఒకటి ఉండిద్ది ఫ్రెండ్స్. అది కూడా మనం ఎల్లంకి కొన్ని యాంపులకి అయితే ఎల్లంకి ఉండిద్ది, వీటికైతే స్క్రూ డ్రైవర్తో వచ్చేసిద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈ యాంప్ అయినా కాదు, క్రౌన్ యాంప్ కావచ్చు, లేదంటే పవర్ యాంప్, ఏ యాంప్ అయినా సరే, అలా 250 కావచ్చు, 400, ఏ యాంప్ అయినా సరే మనం ఇట్లా తీసుకొని క్లీన్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, స్కూల్ అన్ని తీసేసిన తర్వాత పై డోర్ ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఎంత డస్టీగా పట్టుందో, ఎంత డస్ట్ పట్టుందో చూడండి. చూడండి ఎలా ఉందో. అంటే ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుంది కదా, బయట డస్ట్ అంతా లాక్కుండిద్ది అనమాట లోపలికి. అలానే లోపలికి ఈగలు, దోమలు వెళ్ళటం కానీ సంథింగ్ ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఎప్పుడు నెలకొచ్చి ఒకసారి, ఎక్కువ ఈవెంట్లు చేస్తేనే నెలకు వచ్చి ఒకసారి ఓపెన్ చేయండి. అసలు లేదంటే ఒక 3 నెలలకి 4 నెలలకి అట్లా క్లీన్ చేసుకుంటూ ఉండండి. పొద్దుగులు ఉంది కదా అని చెప్పి ఓపెన్ చేసినా కానీ లోపల ఏం కదిలినా కానీ ఒకటి అయ్యిద్ది. అందుకని మ్యాక్సిమం మనం ఈవెంట్లు బాగా ఎక్కువ బయట తిరుగుతుందంటేనే ఓపెన్ చేసుకొని క్లీన్ చేయండి. అది కూడా ఒక బ్రష్ తీసుకొని నీట్గా ఇలా క్లీన్ చేయండి. నేను వాడుతున్న బ్రష్ వచ్చేప్పుడు గల ఇది మామూలు స్మూత్గా ఉండదు, కొద్దిగా హార్డ్గా ఉండిద్ది, ఫాస్టిక్తో ఉండిద్ది. బయట కొట్లో దొరికిద్ది, తెచ్చుకోండి. ఓకే, మొత్తం చూసారా ఎలా క్లీన్ అయిపోయిందో. అదే స్మూత్గా ఉన్న బ్రష్ అయితే కొద్దిగా ఇబ్బంది. చూడండి లోపల కానీ మొత్తం కాయిల్స్ చూడండి ఎట్లా దుమ్బట్టిపోయిందో. టాయ్ సిల్క్ కానీ మొత్తం డస్ట్ పట్టిపోయి ఉంది, ఫ్యాన్ల దగ్గర కానీ. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బ్రోయిర్ ఉంటే బ్రోయిర్తో మొత్తం క్లీన్ చేసుకోండి. నేను మొత్తం బ్రోయిర్ పెట్టి మొత్తం క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, యాంప్ ఒక సైడ్కి లేపుకొని ఒక సైడ్కి నిలబెట్టి, ఓకే ఫ్రెండ్స్, యాంప్ ఒక సైడ్కి నిలబెట్టి మొత్తం ఇట్లా క్లీన్ చేసుకొని, ఇలా నిలబెట్టడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది మొత్తం మనకి బ్రోయిర్ కొట్టగానే బయటకు వచ్చేసింది, లోపల ఏమన్నా కానీ. ఓకే, అదిగోండి అట్లా ఎదురికి బయటకు వచ్చేసింది మొత్తం డస్ట్ ఉన్నది. చూడండి ఎంత డస్ట్ ఉందో లోపల. ఓకే ఫ్రెండ్స్, మొత్తం శుభ్రంగా బ్రోయిర్తో మొత్తం క్లీన్ చేయండి. తర్వాత బ్రష్తో కూడా ఆ ఫ్యాన్ల దగ్గర వాటి దగ్గర పోదు డస్ట్, అక్కడ కూడా బ్రష్తో క్లీన్ చేయండి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ మనకి చూసుకుంటే ఫ్యాన్ దగ్గర బయట మొత్తం శుభ్రం క్లీన్ చేసుకోండి. అలానే మనకి ఇది ఓపెన్ అయిపోయింది. బ్యాక్ సైడ్ మనకి చిన్న డ్రిల్ లాగా ఇస్తాడు, డ్రిల్స్ లాగా చిన్నది, ఇదిగోండి ఇది ఓపెన్ అయిపోయింది. అంటే అన్ని యాంపులకు ఉండవు, కొన్ని యాంపులుగా ఉంటాయి. అది ఓపెన్ చేసుకొని శుభ్రం క్లీన్ చేసుకోండి. అలానే ఇక్కడ ఇంత హోల్స్ ఉంటే ఏం జరిగిద్దంటే లోపలికి దోమలు కానీ, బల్లులు కానీ, సంథింగ్ ఈ చుంచెలుకులు కానీ ఇట్లా వెళ్ళే అవకాశం ఉంది. వీటికి నేను మన మెష్ ఒకటి ఫ్యాన్ల దగ్గర ఎదురు బ్యాక్ సైడ్ రెండు పక్కల నేను మెష్ వేస్తున్నాను. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అది ఎట్లా వేయాలి ఏందనేది, ఏ మెష్ వేయాలి ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అలా మొత్తం మనం శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, అలానే మనకి యాంప్కి బ్యాక్ సైడ్ మనకి కంట్రోల్స్ ఉన్నాయి కదా, స్టీరియో, ప్యారలల్, బ్రిడ్జ్ మోడు, గ్రౌండ్, ఇవన్నీకి మనకు ఇట్లా ఈ స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొని మొత్తం లోపల స్ప్రే చేసి టెస్టర్ కానీ లేదంటే ఏదైనా తీసుకొని చిన్నది వస్తువు మొత్తం కదిలిండి ఒకసారి, ఎందుకంటే కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అలా చేయటం వల్ల మనకి చిన్న చిన్న శబ్దాలు వస్తూ ఉంటాయి, చిన్న చిన్న నాయిస్లు కానీ ఇట్లా అవన్నీ రాకుండా మనకి యాంప్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కంట్రోల్స్ అట్లా ఎందుకంటే అనాల్సింది, లోపల డస్ట్ ఉండిపోయింది. ఏమైనా అడ్డం పడినా కానీ ఇది కంట్రోల్ మనం ఇట్లా మన ప్యారలల్ మోడ్లో వేసినా కానీ, స్టూడియో మోడ్లో వేసినా కానీ అప్పుడు ఆ డస్ట్ ఉండిపోయి మనకు పడినట్టు ఉండిద్ది కానీ పడదు. ఓకే ఫ్రెండ్స్, అది అట్లా చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి అప్పుడు రిపేర్లు అనేవి తక్కువ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి. ఓకే ఫ్రెండ్స్, అలా స్ప్రే చేసి మొత్తం క్లీన్ చేసుకోండి. అలానే స్పీకర్స్లో కూడా మనం చూస్తే స్పీకర్ని వాడకపోతే ఏదైనా అడ్డం పెట్టేసేయండి. స్పీకర్ని వాడకపోతే, స్పీకర్ని వాడితే ఇబ్బంది లేదు. లేదంటే ఈ వైట్ పురుగులనే లోపల ఉండేసి ఒక ఇదిగా ఉండిద్ది ఫ్రెండ్స్. మట్టి గట్టిలా పెట్టేస్తున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి యాంపులు. ఓకే ఫ్రెండ్స్, అలానే క్లీన్ చేద్దామని చెప్పి మొత్తం గట్టిగా అనేవి కాకండి. ఈ కాయిల్స్ ఉన్నాయి చూసారా, ఈ కాయిల్స్ దగ్గర కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న షోరింగ్ రాడ్తో టాకాలు వేసి ఉంటాయి అవి బోర్డుకి. గబక్కన వాటి మీద ఎక్కువ ప్రెజర్ పెట్టినా కానీ యాంపు కాయిల్స్ అనేది ఊడిపోవటం జరిగిద్ది. అది ఊడినాయి అంటే మళ్ళీ చాలా ఖర్చు అయ్యింది మనకి. జాగ్రత్తగా బ్రష్తో చిన్నగా లైట్గా చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, క్లీన్ చేద్దామని చెప్పి మీరు ఎక్కువ ప్రయోగాలు చేయొద్దు. ఓన్లీ బ్రోయిర్తోనే క్లీన్ చేయండి. అలానే చిన్న బ్రష్తోనే శుభ్రంగా క్లీన్ చేయండి. మీ చేతులు లోపలికి పెట్టి
ఎదురున్న ప్యానల్స్ మొత్తం తీస్తే ఒకటి పోయి ఒకటి అయింది. గుర్తుంచుకోండి. బాగా తెలుసుంటే ఇబ్బంది లేదు, తెలియకపోతే మాత్రం ఇబ్బందే. గబక్కన మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఏమైనా టచ్ అయి ఉన్నా కానీ స్పీకర్తో సహా యాంప్తో సహా మొత్తం కాలిపోతాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎంతో యూజ్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.